ఈవీ లాటరీనైతే ఇండియాలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు అప్లై చేయలేరని జెప్పేసి అంటున్నారు కదా! అంటే ఇండియన్స్ అప్లై చేయడానికి అర్హులు కారని చెప్పేసి. గ్రీన్ కార్డ్ పొందడానికి ఇండియన్స్‌కి చాలా ఇతరితర మార్గాలు గూడా ఉన్నాయన్నమాట. అందులో మొదటిదొచ్చేసి ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చేసరికి మీకు చాలా వరకు ఐడియా ఉండుంటదనమాట. ఈబీ1, ఈబీ2, ఈబీ3 ఈ కేటగిరీలో అందరూ గూడా ఎంప్లాయర్ బేస్‌లో ఉంటారనమాట. ఎంప్లాయర్ నుంచి ఫార్మ్ పిటిషన్ ఫైల్ ఏయించుకోవాలి. తర్వాత యూఎస్ఏఎస్ అప్రూవ్ చేయాలి. తర్వాత వీసా నంబర్ వస్తది. వీసా నంబర్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి. కాకపోతే ఇండియన్స్‌కి గ్రీన్ కార్డ్ టైమ్ అనేది చాలా వెయిటింగ్ ఎక్కువుంటదనమాట. మేబీ 15 ఇయర్స్ పట్టొచ్చు. ఒక్కోసారి అంటే ఎట్లుంటదంటే టైమ్ బేస్డ్ చాలా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటదని చెప్పేసి అంటున్నారనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే గనక అమెరికాలో మనకి ఎవరైనా ఇమ్మీడియేట్ రిలేటివ్స్ ఉంటే గనక గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి. ఇమ్మీడియేట్ రిలేటివ్స్ అంటే గనక యూఎస్ సిటిజన్‌కి సంబంధించి పేరెంట్ గాని, చైల్డ్ గాని, స్పౌస్ గాని అయ్యుండాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటే గనక వాళ్ళకి సంబంధించి స్పౌస్ గాని, పేరెంట్ గాని అయ్యుండాలనమాట. సో, ఈ 2 కేటగిరీలో ఉంటే గనక మనకి ఎవరైతే ఇమ్మీడియేట్ రిలేటివ్స్ ఉన్నారు కదా! వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే గనక అది అప్రూవ్ అయ్యాక మనకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. కాకపోతే ఇందులో ఏది ఈ కేటగిరీస్‌లోకొచ్చేసి కొంచెం వెయిటింగ్ టైమ్ తక్కువుందని చెప్పేసి అంటున్నారనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఈబీ5 ఇన్వెస్టర్ వీసా. యాక్చువల్లీ దీని గురించి నాకు ఫుల్ అవగాహన లేదు. కొంచెం వరకే ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఒకవేళ ఫుల్‌గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తామనమాట. ఇదేంటంటే $8,00,000 నుంచి $10,50,000 వరకు పెట్టుబడి పెడితే గనక గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి. మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామంటే గనక ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినట్టే కదా! దానివల్ల ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ అయినట్టే కదా! 10 ఉద్యోగాలు క్రియేట్ అయితే గనక యూఎస్ గవర్నమెంట్‌కి మనం ఎకానమీ క్రియేట్ చేస్తున్నట్టే కదా! సో, అలా గ్రీన్ కార్డ్ పొందొచ్చని చెప్పేసి. కాకపోతే యూఎస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లోనే మనం పెట్టుబడి పెట్టాలనమాట. తర్వాత ఈబీ5 పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఏదో ఉంటదనమాట. తర్వాత పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఫోర్త్ వన్ వచ్చేసి అసైలమ్స్, రెఫ్యూజీస్ అనమాట. అసైలమ్స్ కానీ వాళ్ళేంటంటే గనక వేరే దేశంలో ఏదైనా హాని ఉంది అని చెప్పేసి ఈ దేశంలో రక్షణ కోసం పొందుతారు కదా! వాళ్ళు కొన్ని రోజులు ఒక ప్రాసెస్ మీద ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంటదన్న. అప్లై చేసుకునే అవకాశం వస్తదనమాట. సో, అలాంటోళ్ళు గ్రీన్ కార్డ్ కానీ కొన్ని స్పెషల్ కేసెస్‌లోనే జరుగుతదనమాట ఇది.